అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధిపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదని, విజయవాడ, గుంటూరు నగరాలు సమగ్రంగా కలిపి రాజధానిగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, ఇతర అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులుగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనరుతున్నారు. శ్రీహరి, ఎలాంటి సూచనలు ఇచ్చారు సీఎం చంద్రబాబు? ఏం చెప్పారు అధికారులు? సతీష్, అమరావతి రాజధాని అంటే 29 గ్రామాల సమాహారమే కాదు, ఏదైతే విజయవాడ, గుంటూరు రెండు ప్రాంతాలను కూడా కలిపి అమరావతి రాజధానిగా చూడాలి అని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు అందరికీ కూడా దాంతో పాటు ఏదైతే సిఆర్డీఏలో జరుగుతున్న అభివృద్ధి ఏవైతే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరింతగా డెవలప్ చేయాలి. ఈ డెవలప్మెంట్ కి అనుగుణంగా అటు గుంటూరు, విజయవాడకి అనుగుణంగా దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతో పాటు ఈ పనులు వేగవంతంగా జరగాలని చెప్పని భావిస్తున్నారు. అయితే రాజధాని పనుల పైన సీఎం చంద్రబాబు సమీక్ష నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఇప్పటి నుంచి అధికారులు కానీ అదేవిధంగా నాయకులు కానీ అంతా కూడా ఒక సిఆర్డీఏ పైన, అంటే మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా పూర్తి స్థాయి ప్రణాళిక దీనిపైన రూపొందించుకోవాలి. ఆ రెండు ప్రాంతాలను గుంటూరు, విజయవాడ అంటే మొత్తంగా కలిపితే మహానగరంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భావిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ శ్రీహరి.